కాపు ఉద్యమ నేతగా, కాపు నాయకుడిగా ఎన్నో దశాబ్దాల నుంచి అందరికీ తెలిసినటువంటి ముద్రగడ పద్మనాభం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో ఆయన మంత్రిగా గూడా పనిచేసినటువంటి దాఖలాలున్నాయి. అయితే ఆయన ఇప్పుడు త్వరలోనే వైసీపీలోకి రాబోతున్నారంటూ కొన్ని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటేనే మండిపడుతున్న ఆయన త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైసీపీలో చేరినా ఎన్నికల్లో పోటీకి ఆయన మొగ్గు చూపించట్లేదు. దీంతో ఆయన కుమారుడు ముద్రగడ చెల్లారావుకి వైసీపీ టికెట్ కేటాయించినట్లుగా వార్తలు నడుస్తున్నాయి. గతంలో కాపు రిజర్వేషన్ కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంతో ఆమీ తూమీ అన్నట్టుగా వ్యవహరించి వైసీపీకి మిత్రుడిగా మారిన ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినా యాక్టివ్ కాలేదు. కానీ ఇప్పుడు కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మిథున్ రెడ్డితో పాటు పలువురు నేతలు ముద్రగడ ఇంటికి వెళ్లి పలుమార్లు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఇన్ఛార్జీల మార్పు సందర్భంగా ముద్రగడ ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కొడుకు చల్లారావు రాజకీయ భవిష్యత్తు మీద క్లారిటీ దొరికితేనే ఆయన పార్టీలో చేరాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే గోదావరి జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జీల యొక్క మార్పు మీద కాకరేగుతోంది. ఈ తరుణంలో ముద్రగడ చెల్లారావుని కాకినాడ ఎంపీగా లేదా పెద్దాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతని ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తున్నారు. అలాగే పెద్దాపురంలో గతంలో పోటీ చేసిన తోట వాణి స్థానంలో ఈసారి ఆమె భర్త తోట నరసింహంకి జగ్గంపేట సీటు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దాపురం సీట్లో ఎమ్మెల్యేగా లేదా కాకినాడ ఎంపీగా ముద్రగడ చెల్లారావుకి టికెట్ కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అర్ధబలం ఆధారంగా టికెట్ కేటాయింపు ఉండే అవకాశాలు ఉన్న తరుణంలో దీని మీద 2 రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత ముద్రగడ ఖచ్చితంగా వైసీపీలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరోపక్క జనసేనకి మద్దతుగా నిలుస్తున్నటువంటి ఒక సామాజిక వర్గంలోని కొందరు ముఖ్యులు తాజాగా జరుగుతున్న పరిణామం మీద ఆగ్రహంగా ఉన్నారు. తొలి నుంచి పవన్ సీఎం కావాలని వారంతా కోరుకుంటున్నారు. ఒంటరిగా పోటీ వద్దని పలు సందర్భాల్లో ప్రతిపాదించారు. పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు టీడీపీతో కలుస్తున్నట్లు వారు సముదాయించారు. సీట్లు అధికారులు ఎక్కడా తగ్గకుండా తమ వంతు రావాల్సింది దక్కించుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఆ నేతలు మాత్రం 2014 ఎన్నికల్లో పవన్ మద్దతుతో గెలిచిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేస్తున్నారు. తిరిగి ఇప్పుడు అదే పార్టీతో కలిసి వారికి అధికారం దక్కేలా చేయడం ఏంటని మదనపడుతున్నారు. ఇదే సమయంలో తాజా నిర్ణయాలు వారికి రుచించట్లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకి పవన్ హాజరు కానని చెప్పడంతో ఆయన ఇంటికి వెళ్లి హాజరయ్యేలా ఒప్పించారు. అదే సమయంలో పవన్ తమ సీట్ల సంగతి తేల్చమని కొంతకాలంగా ఒత్తిడి చేస్తూ ఉండగా చంద్రబాబు తాజాగా 20 నుంచి 30 అసెంబ్లీ 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడినట్టు మనకు తెలిసిందే. సో ఓ పక్క ముద్రగడ వైసీపీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటే ఇంకో పక్క టీడీపీ వైసీపీ పొత్తులో భాగంగా కొన్ని సీట్లు తీసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసమే లక్ష్యంగా ముద్రగడని జగన్మోహన్ రెడ్డి వైసీపీలోకి తీసుకుంటున్నారనేటువంటి ఒక వార్త కూడా ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట ముద్రగడ పోటీ చేస్తే అక్కడ మీరు ఓటర్ అయితే ఒకవేళ అనుకుందాం మీరు కూడా అక్కడ ఓటర్ అయితే ఎవరికి ఓటేస్తారు? ఐ ఓట్ ఫర్ పవన్ లేదా ఐ ఓట్ ఫర్ ముద్రగడ అని కామెంట్ చేయండి.